జేఎన్యూలో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అండ చూసుకుని ఆర్ఎస్ఎస్ బీజేపీ సానుభూతి పరులు విద్యార్థులపై దాడుకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాల్లో మతోన్మాద కార్యకలాపాలను నిషేధించాలని లక్ష్మణరావు డిమాండ్ చేశారు. విజయవాడ ఎంబీ భవన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న లక్ష్మణరావు మత విద్వేషంతో సెక్యూరిటీ ఆఫీసర్ ఇమ్మాన్యుయల్ను బాధ్యతల నుంచి తప్పించడం దారుణమని అన్నారు. వర్సిటీ ప్రతిష్టను దెబ్బతీయడం సరికాదన్నారు. 19 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. దీనిలో 100 ఏళ్ల చరిత్ర కలిగిన విశ్వవిద్యాలయం ఆంధ్ర యూనివర్సిటీ 1926లో పెట్టారు. త్వరలో శతాబ్ది ఉత్సవాలుకోబోతున్నటువంటి యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ లేదా పీడిఎస్యు ఇవన్నీ పనిచేయడం చాలా సహజమైన విషయం. నేను కూడా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలో పనిచేశాను విద్యార్థిగా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు బయట శక్తులు, ముఖ్యంగా మతోన్మాదాన్ని ప్రోత్సహించేటటువంటి శక్తులు యూనివర్సిటీల్లో చొరబడి అక్కడ సమావేశాలు నిర్వహించడం, అక్కడ డ్రిల్లు నిర్వహించడం ఇవన్నీ కూడా చేస్తున్నాయి. దీనికి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ మొదలైన విద్యార్థి సంఘాలు మరి అభ్యంతరం తెలియజేసినాయి, వీసీ గారికి తెలియజేసినాయి అని చెప్పేసి ఇటీవల ఆ విద్యార్థి సంఘాల మీద దాడి చేయటం, ఆ నాయకుల మీద దాడి చేయటం, అట్లాగే అక్కడ ఉన్న జెండా దిమ్మెల్ని నిన్న మొన్న పగలగొట్టడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. గతంలో ఉత్తరాది రాష్ట్రాల్లో అనేక చోట్ల మతోన్మాద శక్తులు యూనివర్సిటీల్లో ప్రవేశించింది. ఇక్కడ కూడా ప్రవేశించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అందుకని కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ విద్యామంత్రి గారు వాళ్ళు చొరవ తీసుకోవాలి. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘాలకు కార్యకలాపాలకు మాత్రమే పరిమితం చేయాలి. ఇలా బయట శక్తుల యొక్క కార్యకలాపాలను అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీలో జరిగినటువంటి దాడులని వాళ్ళు ప్రత్యేకంగా పరిగణనలో తీసుకోవాలి. అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ ఇమ్మాన్యుయల్ అని ఆయన క్రిస్టియన్ అని చెప్పేసి ఆయన తొలగించేలా చేశారు. ఆయన్ని విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వారం రోజులుగా ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలని అక్కడ ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ అక్కడ నాయకత్వం ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు నిర్వహించొద్దు అన్నందుకు వాళ్ళ మీద దాడి చేయడం, అక్కడ ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, సిఐటియు, ఎంఆర్పిఎస్ జెండా దిమ్మలు కూడా నిన్న మొన్న విరగొట్టడము, ఇవన్నీ పోలీసుల సమక్షంలో ప్రత్యక్షంగా సిపి గారి సమక్షంలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మా పట్ల ఒకలాగా, వాళ్ళ పట్ల ఒకలాగా అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం ప్రవర్తిస్తూ ఉన్నది. ఈరోజు బయట వ్యక్తులు వచ్చి ఒక యూనివర్సిటీలో అడ్డగోలుగా ఒక క్యాంపు నిర్వహిస్తూ ఉంటే ఆ క్యాంపును అడ్డుకోవాల్సింది పోయి దాన్ని నిలువరించాలి అని కోరినటువంటి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.